ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. అందులోనూ ప్రజలు బాగుండాలి, వాళ్ళకి మంచి జరగాలి అనుకునే వాళ్ళకి మరీను. నేను బిజినెస్ చేసేటప్పుడు చాలా ప్రోడక్ట్స్ మనం ఇక్కడ నుంచి బెంగళూరు పంపించడం, బెంగళూరు నుంచి ఇక్కడికి లేదా పూణేకి పంపించడం, పూణే నుంచి ఇక్కడికి రావడం, ఇదంతా ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ చాలా అవుతుండే. అందుకు ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువైపోయింది. కాకపోతే నాకు అప్పుడు ఈ యాప్ ఉందని తెలిస్తే ఇదే వాడేటోని. ఆ యాప్ పేరు వచ్చేసి వాపస్ గాడి. ఈ యాప్ ఎట్లా అంటే దాంట్లో చాలా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు వాపస్ గాడి అంటే పేరులోనే మీనింగ్ ఉంది చూడండి, రిటర్న్ గాడి. రిటర్న్ ఖాళీగా పోకుండా మన దగ్గర ఏదైనా మెటీరియల్ ఉన్నా వాళ్ళు ఇండియా వైడ్ ఎక్కడికైనా మన మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు చాలా తక్కువ చార్జెస్ కి. లేదా అక్కడ నుంచి ఇక్కడికి తెప్పించుకోవాలన్నా రిటర్న్ గాడీలో వాపస్ గాడీలో తక్కువ రేట్ కి తెప్పించుకోవచ్చు. డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు ఓన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉందనుకోండి, ప్యాసింజర్స్ ని కాంటాక్ట్ కూడా కావచ్చు యాప్ లో. సో కస్టమర్స్ కూడా ఒక వెహికల్ బుక్ చేసుకొని రిటర్న్ తక్కువలో పోవాలనుకుంటే దాంట్లోనే కాంటాక్ట్ కావచ్చు. సో ఒకరు ఇంకొకరిని కాంటాక్ట్ అయ్యే సర్వీస్ ఉంది ఇక్కడ. యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, మీకు క్లియర్ గా డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో వన్స్ డౌన్లోడ్ దిస్ యాప్ యుల్ గెట్ ది క్లియర్ ఐడియా. పిస పిస చేస్తున్నావు, నీకు ఇంకా సమజ్ కాలే.